social control process, associative and dissociative processes, socialization, definition, stages, types, agencies and theories. C.H. Cooley, G.H. Mead, Sigmund Freud. ఫస్ట్లీ సోషల్ కంట్రోల్ ప్రాసెస్. ఈరోజు మనం సామాజిక నియంత్రణ మరియు సామాజిక నియంత్రణ యొక్క ప్రాసెస్ ఏ రకంగా జరుగుతుంది సమాజం లోపల అనేటువంటిది తెలుసుకుందాం. ఆ రకంగా సోషలైజేషన్, సామాజికీకరణ అంటే ఏమిటి, దాని అర్థం, సామాజికీకరణ దశలు, మరి వాటి ఏజెన్సీస్, సామాజికీకరణ యొక్క ఏజెన్సీస్, ఇవన్నీ కూడా మరి అకార్డింగ్ టు కూలే, ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్, జెచ్ మీడ్ యొక్క మరి వీళ్ళ సిద్ధాంతాలను కూడా ఈ పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. సోషల్ కంట్రోల్ అనేటువంటిది సమాజంలో చాలా అత్యవసరమైనటువంటి ఒక అంశం. కంట్రోల్ లేకపోతే ఏ సమాజం కూడా మరి మనుగడ కొనసాగించలేదు. ఏ సమాజం అయినా కూడా ఒక సామాజిక నియంత్రణ అనేటువంటి ఒక ఏజెన్సీని కలిగి ఉంటేనే, నియంత్రణ కలిగి ఉంటేనే అక్కడ సమాజంలో ఉండేటువంటి సభ్యులు మనుగడ కొనసాగించడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నమాట. అయితే సామాజిక నియంత్రణ అనేటువంటిది ఎవరు చేయాలి, ఎలా చేయాలి, మరి దానికి ఉండబడేటువంటి నియమ నిబంధనలు ఏంటి, ఏ రకంగా సామాజిక నియంత్రణ ఏజెన్సీలు మరి ఏర్పరచబడతాయి, మరి వాటిని ప్రజలు ఏ రకంగా ఆమోదిస్తారు, మరి ఏ రకంగా వాటి యొక్క మరి సూచనలను, మరి విధులను పాటిస్తూ ఆ ఏజెన్సీల ద్వారా వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఈ పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట. సోషల్ కంట్రోల్ అనేటువంటిది. ఇంట్రడక్షన్. మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. మానవుడు సంఘజీవి. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు హిమ్ టు లివ్ ఇన్ ఐసోలేషన్. మరి దే ఆల్వేస్ లివ్ ఇన్ గ్రూప్స్. యాజ్ ఏ మెంబర్స్ ఆఫ్ దీస్ గ్రూప్స్ దే యాక్ట్ ఇన్ ఏ సర్టెన్ మేనర్. దేర్ బిహేవియర్ ఈజ్ mutually affected. This interaction or mutual activity is the essence of social life. Social life is not possible without interactions. Social interactions are reciprocal relationships which not only influence the interacting individuals but also the quality of relationships. Social process refers to forms of social interactions that occur repeatedly. In this chapter, we will do discussing about the social process and also the process of the socialization. మరి మనకు తెలుసు, మానవుడు సంఘజీవి. సమాజం లేకుండా ఒక్కడు ఒంటరిగా జీవించలేడు. మరి ఏ ఒక్క వ్యక్తి కూడా సమాజానికి అవతల మరి తన యొక్క మనుగడను కొనసాగించడానికి, అతడు మరి ఏ రకంగా కూడా మరి అభివృద్ధి చెందడానికి, ముందుకెళ్ళడానికి ఆస్కారం లేదు. కాబట్టి తప్పకుండా సమాజం లోపలనే అతను మనుగడ కొనసాగించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా సమాజంలో ఉన్నప్పుడు అతని యొక్క ప్రవర్తన ఇతర వ్యక్తులకు కానీ, ఆ సమాజంలో ఉండేటువంటి ఇతర సంస్థలకు కానీ ఏ రకంగా కూడా మరి ఇబ్బంది కలిగించకుండా ఉండాలనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలన్నమాట. ఆ రకంగా వ్యక్తులు నడుచుకున్నప్పుడే ఆ సమాజం అనేటువంటిది మరి ముందుకెళ్ళడానికి మరి ఆస్కారం ఏర్పడుతుంది. ఆ రకంగా సోషియో కల్చరల్ ప్రాసెస్. Social process are the ways in which individuals and groups interact, adjust and readjust, and establish relationships and pattern of behavior which are again modified through social interactions. According to Meiker, social process is the manner in which the relation of the members of a group once brought together acquire a distinctive character. According to Hutton and Hunt, the term social process refers to the repetitive form of behavior which is commonly found in a social life. Types of social process. సామాజిక మరి ప్రక్రియలు ఏ రకంగా ఉన్నాయంటే ఇక్కడ చెప్తా ఉన్నారు. There are hundreds of social process, but we find some fundamental social process that are found to appear repeatedly in society. మనం ఇక్కడ కొన్ని పదే పదే మరి కనిపించేటువంటి మరి సామాజిక ప్రక్రియలను ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. దీస్ ఫండమెంటల్ ప్రాసెస్ ఆర్ సోషలైజేషన్, కోఆపరేషన్, కాన్ఫ్లిక్ట్, కాంపిటీషన్, అకామిడేషన్, అక్యులరేషన్ అండ్ అసిమిలేషన్. ఎగ్జాంపుల్ లైక్ దట్. Loomis classified social process into two categories:
The elemental and the comprehensive are master processes. He describes elemental processes are those by which the separate elements of the social system are articulated, and comprehensive processes are those by which several or all of the elements are articulated or involved. These elements are beliefs, sentiment, end or goal, norm, status, role, position, rank, power, sanction, and facility. The elemental processes are cognitive, mapping, and validation. తర్వాత నెంబర్ 2 టెన్షన్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ ఆఫ్ సెంటిమెంట్. నెంబర్ 3 గోల్ అటెండింగ్ అండ్ concomitant latent activity. Number 4 evolution. Number 5 status, role performance. Number 6 evolution of actors and allocation of status and role. Number 7 decision making and initiation of action. Number 8 application of sanctions. Number 9 utilization of facilities. The comprehensive or master process are communication, boundary maintenance, system linkages, social control, socialization, and institution. Social process can be positive or negative. Accordingly, social processes have been classified into 2 broad categories, variously entitled conjunctive and disjunctive, associative and disassociative. Associative processes. The associative or conjunctive social processes are positive. These social processes work for the solidarity and benefit of society. This category of social process includes cooperation, accommodation, assimilation, and acculturation. 3 major social processes such as cooperation, accommodation, and assimilation are discussed. Now, cooperation. What is the cooperation? Cooperation is one of the fundamental processes of social life. సహకారం లేకుంటే సమాజం కూడా ఉండదు. సమాజం ఉండాలంటేనే సహకారం కావాలి. సో ఆ రకంగా మరి ఫండమెంటల్ ప్రాసెస్ ఆఫ్ ద సోషల్ లైఫ్ అనేటువంటిది కోఆపరేషన్ ఇక్కడ మనం చూడాలి. ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ సోషల్ ప్రాసెస్ ఇన్ విచ్ 2 or more individuals or groups work together jointly to achieve common goals. Cooperation is the form of social interaction in which all participants benefits by attaining their goals. మరి సమాజంలో ఉండేటువంటి వ్యక్తులందరూ వాళ్ళ యొక్క లక్ష్యాలను చేరుకునేందుకు కూడా మరి కోఆపరేషన్ అనేటువంటిది చాలా ముఖ్యంగా మరి ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నారు అన్నమాట. సో రకంగా కోఆపరేషన్ పర్మిట్స్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సోషల్ ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ పర్సనల్ ఫ్రెండ్షిప్ టు ద సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామింగ్. ది స్ట్రగుల్ ఫర్ forces the human begins not only to form groups but also to cooperate with each other. The term cooperation has been derived from 2 Latin words, co meaning together and operation meaning to work. Hence, cooperative means working together for the achievement of common goals or goals. ఇక్కడ మనకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కోఆపరేటివ్ మీన్స్ టుగెదర్ అండ్ టు వర్క్. మరి కో అంటే టుగెదర్ అని, ఆపరరీ అంటే మరి టు వర్క్ అని, కోఆపరేషన్ అనేటువంటిది టుగెదర్ వర్కింగ్ టుగెదర్ ఫర్ ద అచీవ్మెంట్ ఆఫ్ కామన్ గోల్స్ అనేటువంటిది ఇక్కడ మనకు మరి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో వెన్ 2 or more persons working together to gain common goal, it is called cooperation. Boys cooperate in games, men in business, workers in production, and public officials in community controls, and so on, in an endless variety of beneficial activities that make possible ఇన్ ఇంటిగ్రేటెడ్ సోషల్ లైఫ్. మరి కోఆపరేషన్ అనేటువంటిది ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాం. మరి వ్యాపారంలో కానీ మరి క్రీడలో కానీ దేనిలోనైనా వ్యక్తులు ఒక కామన్ గోల్, ఒక లక్ష్యాన్ని సాధించడానికి, అంటే లాభాలను కానీ లేదంటే వాళ్ళు మరి అనుకున్న సాధించడానికి కలిసి ముందుకెళ్ళడం అనేటువంటిది జరగాలి అంటే వాళ్ళు కలిసి పనిచేయాలి అనేటువంటిది చెప్తా ఉన్నాడు ఇక్కడ. ఆ రకంగా కోఆపరేషన్ అనేటువంటిది చాలా అవసరం. మరి కోఆపరేషన్ ద్వారానే మరి వ్యక్తులు వాళ్ళ యొక్క కామన్ గోల్ను సాధిస్తారనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్తా ఉన్నాం అన్నమాట. సో ఆ రకంగా తర్వాత డెఫినేషన్ ఆఫ్ కోఆపరేషన్.
కోఆపరేషన్ మీన్స్ వర్కింగ్ టుగెదర్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ లైక్ ఆర్ కామన్ ఇంట్రెస్ట్స్. మరి ఇట్ ఈస్ డిఫైన్డ్ బై గ్రీన్ as the continuous and common endeavor of two or more persons to perform a task or to reach a goal that is commonly cherished. According to మరి గ్రీన్ ప్రకారం. తర్వాత ఫెయిర్ చైల్డ్ కోఆపరేషన్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ ద ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్స్ కంబైన్ their effort in a more or less organized way for the attainment of common objective. Cooperation involves two elements, common and organized effort. When different persons have the same goals and also realize that individually they cannot achieve these goals, they work jointly for the fulfillment of these goals. ఇద్దరు వ్యక్తులు మరి కలిసి వాళ్ళ యొక్క మన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి పనిచేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అనేటువంటి చెప్తాను. తర్వాత ది ఇంపాసిబిలిటీ ఆఫ్ సాల్వింగ్ మెనీ ఆఫ్ అవర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అలోన్ కాజ్ టు వర్క్ విత్ అదర్స్. కోఆపరేషన్ ఆల్సో రిజల్ట్స్ ఫ్రమ్ నెసెసిటీ. ఇట్ వుడ్ బి ఇంపాసిబుల్ టు ఆపరేట్ ఏ మోడర్న్ ఫ్యాక్టరీ, ఏ లార్జ్ డిపార్ట్మెంట్ స్టోర్ ఆర్ అన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇఫ్ ద డివిజన్ అండ్ branches in each do not work together. Characters. Cooperation is an associative process of social interaction which takes place between two or more individuals or groups. Cooperation is a conscious process in which individuals or groups have to work consciously. Cooperation is a personal process in which individuals and groups personally meet and work together for a common objective. Cooperation is a continuous process. There is continuity in the collective efforts in cooperation. Cooperation is a universal process which is found in all groups, societies and nations. Cooperation is based upon two elements such as common and organized effort, and common ends can be better achieved by cooperation, and it is necessary for the progress of individual as well as society. Cooperation is different types. Micaiah and Page have divided cooperation into two main types, namely direct cooperation, indirect cooperation. Direct cooperation, what is the direct cooperation? Direct cooperation may be included all those activities in which people do like things together. For example, playing together, working together, carrying a load together, or pulling the car out of mud together. The essential character of this kind of cooperation is that people do such identical function which they can also do separately. This type of cooperation is voluntary. Example, cooperation between husband and wife, teacher and student, master and servant, examples. సో కోఆపరేషన్ అనేటువంటి చాలా అవసరం. కోఆపరేషన్ లేకుండా మరి భార్యాభర్తలు కూడా ముందుకెళ్ళలేరు. మరి కోఆపరేషన్ అనేటువంటి ఒక టీచర్కి స్టూడెంట్కి మధ్యనే కాకుండా మరి ఆ రకంగా అందరి మధ్యలో ఉండేటువంటి ఒక విషయాన్ని గుర్తిస్తూ ఉన్నారు. మరి ఆటల్లో కానీ మరి వర్క్ చేయడంలో కానీ మరి ఎక్కడైనా కూడా ఒక కార్యాన్ని సాధించేందుకు వ్యక్తుల మధ్యన కోఆపరేషన్ చాలా అవసరం. కోఆపరేషన్ లేకుండా ఏ ఒక్క కార్యాన్ని కూడా వ్యక్తులు కొనసాగించలేరు. ఇదంతా వాలంటీర్గా చేయాల్సినటువంటి విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇండైరెక్ట్ కోఆపరేషన్. అండర్ ఇండైరెక్ట్ కోఆపరేషన్ include those activities in which people do unlike tasks together towards a common end. For example, carpenters, plumbers and masons cooperate to build a house. This cooperation is based on the principle of the division of labor. In it, people perform different functions but for the attainment of the common objective. In the modern technological age, specialization of skills and functions are more required, for which indirect cooperation is rapidly replacing direct cooperation. ఈ మోడర్న్ సమాజంలో కూడా మరి డైరెక్ట్ కోఆపరేషన్ కన్నా ఇండైరెక్ట్ కోఆపరేషన్ అనేది ర్యాపిడ్గా మరి డెవలప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. ఎలాగైతే ఒక బిల్డింగ్ కట్టడానికి మరి అందరూ అవసరమే, కార్పెంటరు,
ప్లంబరు, మరి ఈ రకంగా ఒక టెక్నీషియను. కానీ వీళ్ళంతా కూడా మరి ఇండైరెక్ట్గా ఒకరికొకరు ఏ రకంగా సహకరించుకుంటారనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్తాను అనమాట. సో తర్వాత మనకి అకార్డింగ్ టు A.W. Green, divided cooperation into three main categories: primary cooperation, secondary cooperation, and territory cooperation. Primary cooperation. This type of cooperation is found in a primary group, such as the family. In this form, there is an identity of interests between the individuals and the group. The achievement of the interest of the group includes the realization of the individual's interests. Secondary cooperation. Secondary cooperation is found in secondary groups such as government, industry, trade union, and church. For example, in an industry, each may work in cooperation with other for his own wages, salaries, promotions, profits, and in some cases, prestige and power. In this form of cooperation, there is disparity of interest between the individuals. Territory cooperation. This type of cooperation is grounded in the interaction between the various big and small groups to meet a particular situation. In it, the attitudes of the cooperating parties are purely opportunistic. The organization of their cooperation is both loose and fragile. For example, two political parties with different ideologies may get united to defeat their rival party in an election. ఈ రకంగా టెరిటరీ కోఆపరేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం సమాజంలో పూట. మరి అకార్డింగ్ టు అక్బర్ అండ్ నిమ్కాఫ్ దేర్ cooperation divided into three main categories: general cooperation, number 1; number 2, friendly cooperation; number 3, helping cooperation. General cooperation: when some people cooperate for the common goals, then there is cooperation, which is known as general cooperation. Example: cooperation found in cultural function is the general cooperation. Friendly cooperation: when we want to attain the happiness and contentment of our group, we give cooperation to each other. Then this type of cooperation is known as friendly cooperation. Example: dancing, singing, dating, etc. Tarata helping cooperation: when some people work for the victims of famine or flood them, this type of cooperation is known as helping cooperation. చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. మరి జనరల్ కోఆపరేషన్ అనేటువంటిది, ఫ్రెండ్లీ కోఆపరేషన్ అనేటువంటిది, హెల్పింగ్ కోఆపరేషన్ అనేటువంటిది మరి ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది చెప్పడం జరిగింది అక్బర్ అండ్ నిమ్కాఫ్. అట్లాగే రోల్ ఆఫ్ కోఆపరేషన్ యొక్క రోల్ ఏంటిది మరి అనేటువంటి దాన్ని ఇప్పుడు మనం ఒకసారి చూసినట్టయితే, మరి కోఆపరేషన్ అనేటువంటిది సహకారం లేకుండా ఏ ఒక్క వ్యవస్థ, ఏ ఒక్క సంస్థ మరి మనుగడ కొనసాగించేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో అట్లాగే కోఆపరేషన్ ఈజ్ ద మోస్ట్ ఎలిమెంటరీ form of social process without which society cannot exist. ఇంతకుముందే అనక ఏ సమాజం కూడా మనుగడ కొనసాగించలేదు కోఆపరేషన్ లేకుంటే. మరి ఏ సంస్థ కూడా ఆ రకంగా కోఆపరేషన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ సోషల్ లైఫ్. మన సాంఘ జీవనానికి కోఆపరేషన్ అనేటువంటిది ఒక మరి ఫౌండేషన్ లాంటిది. ది కంటిన్యూషన్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ రిక్వైర్స్ ద కోఆపరేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఫర్ రిప్రొడక్షన్, upbringing of children. Cooperation for human beings is both a psychological and social necessity. It is needed at every step in our life. మరి ఆ రకంగా ప్రతి అడుగులో కూడా సహకారం అనేటువంటిది. మరి భార్యాభర్తలు కూడా పిల్లల్ని మరి కన్నీ పెంచి వాళ్ళని ప్రయోజకులుగా చేయడానికి కూడా ఈవెన్ భార్యాభర్తల మధ్య కూడా కోఆపరేషన్ అనేటువంటిది ఉండాలనేటువంటిది ఇక్కడ మనం చెప్తా ఉన్నాం అనమాట. ఇఫ్ డస్ నాట్ కోఆపరేట్ విత్ అదర్స్, he is left to live a solitary life. The physical, mental, and even the spiritual needs of the individual remain unsatisfied if he does not agree to cooperate with his fellow members. It is very difficult for a man to lead a happily conjugal life without the active cooperation
of his wife and vice versa. మరి ఈ రకంగా సమాజంలో మరి సంస్థలైనటువంటి ఒక మ్యారేజ్ సంస్థ, కుటుంబం, ఫ్యామిలీ అనేటువంటి సంస్థలో, ఇన్స్టిట్యూషన్లో కూడా కోఆపరేషన్ చాలా అవసరం. ఆ రకంగా భార్యాభర్తల మధ్యన కోఆపరేషన్ ఉంటేనే వాళ్ళు ముందుకెళ్తారనేటువంటి విషయాన్ని మనకు చెప్తా ఉన్నాడు. కోఆపరేషన్ లేని